హాయ్ అండి. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హాయ్ అండి. అసలు జనవరి 1ని న్యూ ఇయర్ ఎందుకు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా నేను ఈరోజు న్యూ ఇయర్ కదండి, పూజనైతే ఇలా చేసుకున్నాను. ఒక్కసారి మా పూజ గది చూసి దండం పెట్టుకొని, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఎప్పుడు అంటూ ఉంటాను కదా. ఈ కొత్త సంవత్సరంలోకి ఈ రోజున అడుగు పెట్టాం కదండి. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నేను నా తోబుట్టువులు కూడా బాగుండాలని మీ బ్లెస్సింగ్స్ కోసం నేను అడుగుతున్నాను. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి. అలాగే మనమందరము బాగుందాం. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కదా, అన్నీ మంచి పనులే చేస్తూ ఇతరులకి సాయం చేస్తూ ముందుకి నడుద్దాం. ఇక ఈ న్యూ ఇయర్ ఎందుకు? ప్రపంచానికి జనవరి 1న కొత్త సంవత్సరం మొదలవుతుంది. తెలుగువారికి ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. అలాగే భాషను అనుసరించి, ప్రాంతాన్ని అనుసరించి వేరువేరుగా నూతన సంవత్సరాన్ని జరుపుకున్నప్పటికీ జనవరి 1కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు కదా. మొదట్లో రోమ్ ప్రజలు జనవరి 1ని నూతన సంవత్సరానికి ఆరంభంగా గుర్తించారు. కానీ క్రీస్తు శకం వచ్చాక యూరోప్లో ఎన్నో మార్పులు వచ్చాయి. క్రైస్తవ ప్రభావం ఎక్కువ కావడంతో జనవరి 1ని తొలగించి క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25ని నూతన సంవత్సరానికి ఆరంభ తేదీగా మార్చారు. అయితే జూలియస్ క్యాలెండర్లో పలు లోపాలు గుర్తించిన పోప్ గ్రెగోరీ XXIL క్యాలెండర్లో స్వల్ప మార్పులు చేసి గ్రెగోరియన్ క్యాలెండరు ప్రవేశపెట్టారు. ప్రారంభంలో కొంతమంది ఈ క్యాలెండర్ను ఆమోదించకపోయినప్పటికీ వాడకంలో ఉన్న సౌలభ్యం కారణంగా ప్రపంచ దేశాలన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరించడం మొదలుపెట్టాయి. అన్ని దేశాలు ముక్త కంఠంతో జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవటానికి ఒప్పుకున్నాయన్నమాట. ఇదండి న్యూ ఇయర్ జనవరి 1నే జరుపుకోవటానికి గల కారణము. ఇకపోతే న్యూ ఇయర్ అంటే అందరూ ముగ్గులు పెట్టుకొని, ఇల్లంతా శుభ్రపరచుకొని, కొత్త బట్టలు వేసుకొని, రంగులు దిద్దుకొని ఆ ముగ్గులకి అన్నీ చేసుకుంటారు కదండి. ఈ సంవత్సరం అయితే నేనైతే ఒక్క ముగ్గు కూడా అలా టచ్ కూడా చేయనీయలేదండి మా మేడ్ నన్ను. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలి అంటే దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని మా లక్ష్మి అయితే తనే ఎంతో బాగా ముగ్గులు వేస్తుందండి. మీరే చూస్తున్నారు కదా, అంత అందంగా వేస్తుంది. ఇంట్లో పనే కాదండి, పాపం వాళ్ళకి జరగక ఇలా పనులు చేసుకుంటారు ఇళ్ళల్లో అని మాత్రమే అనుకుంటా. అది తప్పండి. వాళ్ళ చేతుల్లో ఎంత వైకుంఠం ఉందో చూడండి. అంత బాగా వేస్తుందన్నమాట మా లక్ష్మి. చెప్పాలంటే చిన్న పిల్లప్పటి నుంచి మా ఇంట్లోనే పనిచేస్తూ మాతోనే ఉంటూ మమ్మల్ని ఆంటీ ఆంటీ అని పిలుస్తుందండి. మధ్యలో కొంచెం డెలివరీస్ అయ్యి అలా కుదరక నేను వేరే అమ్మాయిని కొన్ని సంవత్సరాలు పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ లక్ష్మి వచ్చేసిందనమాట. మధ్య మధ్యలో నేను చూడటానికి ముగ్గుని వెళ్తుంటే అప్పుడు కూడా, నువ్వు ఇంట్లోకి వెళ్ళా ఆంటీ, దోమలు అసలు ఎలా ఉన్నాయో తెలుసా అని చెప్పి నన్ను అసలు చేతితోటి ముగ్గును కూడా టచ్ చేయనీయలేదండి. మీకు దోమలు కొడతాయి, వద్దు వద్దు అని. అంటే అంత ప్రేమగా ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగిందనమాట. తను పక్కన ఇంకొక అమ్మాయి కూడా, తెలిసిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా వేస్తుందండి. తను కూడా వచ్చి కొంచెం సేపు నేను వేస్తానని చెప్పి వేశారనమాట. ముగ్గు అనేది ఎంత అందంగా వచ్చిందో కదండి. మా ముగ్గు కానీ మా పూజ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇంట్లో పనిచేసే అమ్మాయి ఇంత బాగా వేసింది అంటేనే మీరు ఒక లైక్ చేయాలండి తప్పకుండా.
ఇక ఈరోజు నేనైతే మా పిల్లలు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళారండి. వాళ్ళైతే లేరు. నేను మా వారు, అది నా కొబ్బరికాయ, ఇది మా వారి కొబ్బరికాయ, ఇద్దరం చెరొక్క కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి పొంగలి నైవేద్యంగా సమర్పించుకొని ఒక తాంబూలాన్ని సమర్పించి పువ్వులతోటి అలంకరణ చేసుకున్నానండి. ఎందుకంటే మనం ఏదైతే నమ్ముతామో దాన్ని నమ్మాలి కదా. మనం అందరం బాగుండాలి అని మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో ఇలా పూజ చేసుకొని అలంకరణ చేసుకొని ఉదయాన్నే నిద్ర లేచి అన్నీ చేసుకుంటాం కదండి. ఒక న్యూ ఇయర్ అనే కాదండి, ఒక శుక్రవారమైనా ఒక పండగ రోజైనా మనం ఇల్లు శుద్ధి చేసుకొని చక్కగా దేవుడి ఫోటోలు అయ్యి శుభ్రం చేసుకొని మనకి దేవుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకొని మనం ఇలా చేసుకుంటే ఇంటికి ఒంటికి అన్నిటికీ మంచిదన్నమాట. ఉదయాన్నే నిద్రలేచి నేను దేవుడి గదంతా నేనే శుద్ధి చేసుకున్నానండి. మా లక్ష్మి క్రిస్టియన్ మతంలోకి మారింది. అందుకని దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం కూడా తినదనమాట. అందుకే నేనే చేసుకుంటానన్నమాట. ఈ ఒక్క పని మాత్రం నాకు నేను చేసుకోవటం కూడా ఇష్టం అన్నమాట. అందుకే చామంతులు, తెల్ల చామంతులు, పచ్చ చామంతులు, గులాబీలు, మా ఇంట్లో పూసిన శంకు పూలు అన్నీ కలిపి దేవుడికి అలంకరణ చేసుకొని, శివుడి ముందేమో బిల్వపత్రం పెట్టుకొని, వినాయకుడి ముందు గరికి పెట్టుకొని, వెంకటేశ్వర స్వామికి తులసి రెమ్మ పెట్టుకొని నేను ఈరోజు పూజని ఇలా చేసుకున్నానండి. వినాయకుడికి గరికి పెట్టి మన కోరిక అడిగితే తీరుస్తాడు. శివుడికి బిల్వపత్రం పెట్టి మనం ఏం కోరుకున్నా తీర్చేస్తాడు. వెంకటేశ్వర స్వామికి తులసమ్మ అంటే వాళ్ళ తల్లి అంటే అంత ఇష్టం కదా. తులసి మాల కానీ తులసి రెమ్మ అలా పెట్టైనా సరే మనం కావాల్సింది అడిగితే ఇచ్చేస్తాడు. నేనైతే అలానే అడుగుతానండి దేవుళ్ళని. ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క కోరిక అడుగుతానన్నమాట. ఒకే కోరికని ఇద్దరు ముగ్గురు దేవుళ్ళని అడిగాము అంటే ఆ దేవుడు ఈ దేవుడు తీరుస్తాడులే అనుకుంటాడు, ఈ దేవుడు ఆ దేవుడు తీరుస్తాడులే అనుకుంటాడండి. అందుకే ఎప్పుడైనా సరే ఎవరికి ఇష్టమైన నైవేద్యాన్ని వారికి సమర్పించి వారినే అడిగామనుకోండి, ఒక్కొక్క కోరిక ఒక్కొక్కరిని అడిగితే నన్ను అడిగింది ఈ కోరికే కదా అని ఆ దేవుడు తీర్చేస్తాడనమాట. తెలియని వాళ్ళు తెలుసుకొని ఈసారి అలా అడిగి చూడండి, మీ కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. ఒకే కోరికతో దేవుడి ముందు కూర్చొని పూజ చేసి అయ్యో ఆ కోరిక తీరలేదని అనుకోకుండా ముగ్గురు దేవుళ్ళని 3 కోరికలు అడిగి చూడండి. ఇక పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆఫర్స్ నడుస్తున్నాయి కదండి, అవి కొంచెం చూద్దాం. ఇక పద్మా పులివర్తి బ్లాగ్స్ అని పైన కనిపిస్తుంది కదండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఆఫర్ పెట్టాను కదా ఇప్పుడు, ఆ ఆఫర్స్ అలాంటివి కూడా మీకు కనిపిస్తాయండి. మీరు ఆర్డర్ చేసుకోవటానికి బాగుంటుంది. డిసెంబర్ 31 జనవరి 1న పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి. ఈరోజు రాత్రితో ఆఫర్ అనేది ముగుస్తుందండి. అందుకే మీకు తెలియచేయటం కోసం ఈ వీడియోలో కూడా మళ్ళీ మీకోసం తెలియచేస్తున్నాను. కావాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు కావలసిన ఐటమ్స్ ఆఫర్లో ఉన్నాయి. బాగా మంచి బంపర్ ఆఫరు, త్వరగా తీసుకోండి. ఈరోజుతో ఆఖరి తేదీ అండి. ఇక ఈరోజు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ చేసి మీ సపోర్టు నేను కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.